హాయ్ అండి. జొన్న రొట్టె కూడా పూరీలాగా పొంగాలా? మరి పూరీలాగా పొంగాలంటే అది చేసే విధానంలోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ జొన్న రొట్టె చేస్తారు కానీ అది పూరీలాగా మంచిగా పొంగి పొరల్లాగా రెండుగా విడిపోయి మెత్తగా రాదు. అయితే దానికి ఏం లేదండి, దాని పిండిని కలిపే విధానంలోనే మనకు దాని టెక్నిక్ అంతా ఉంటుంది. పిండిని మాత్రం మనం పిండి పట్టించుకోవాలి. కొన్న పిండి కాకుండా మంచిగా పట్టించుకున్న పిండి అయితే దాన్ని మరుగుతున్న వేడి వేడి నీళ్లు పోసి జస్ట్ నేను ఈ వీడియోలో మీకు ఎట్లా చూపించినో అట్లా కలిపేసుకొని మంచిగా ప్రెస్ చేయాలి. చేయితోటి అరచేయితోటి బాగా చాలాసేపు ఒక 5 నిమిషాలు దాన్ని ఒత్తుకున్నాం అనుకో పిండి మంచిగా స్మూత్గా అవుతుంది. ఆ తర్వాత మనము దాన్ని రొట్టెను మీకు ఎంత సన్నం కావాలంటే అంత సన్నం చేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఫస్ట్ మనం రొట్టె వేయకముందే పెనం వేడి పెట్టేసుకోవాలి. అటు రొట్టె అవుతూ ఉంటుంది, ఇటు పెనం వేడి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మన రొట్టె కాలింది కదా, దానికి వాటర్ అద్దేసుకొని కాల్చుకున్న తర్వాత జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే మన రొట్టె చూసిరా ఎట్లా పొంగిందో, మంచిగా ఫుల్గా పొంగింది చూసిండ్రా. ఇట్లా పొంగాలంటే మనము మెయిన్గా ఏంటంటే షాప్లో దొరికే పిండి కాకుండా సపరేట్గా మనం గిర్నీలో పట్టించుకుంటే చాలా బాగుంటుంది. కలపడం కూడా చాలాసేపు మనం పిండిని మంచిగా కలుపుకుంటే మనకు పూరి లాంటి జొన్న రొట్టెలు రెడీ అయిపోతాయి. చూసిరా రెండుగా విడిపోయింది జొన్న రొట్టె. నా రొట్టె మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.